హలో అందరికి. ముఖ్యంగా మనకు ప్రసాదం అంటే గుర్తొచ్చేవి పులిహోర, శనిగలు అండ్ పెరుగన్నము. సో ఈ రోజు నేను మీకు ప్రసాదం శనిగలు అండ్ చనా మసాలా రెండు చూపిస్తున్నానండి. ఈ చనా మసాలా మనకు ఈవినింగ్ టైంలో బీచెస్ సైడ్ గానీ బయట రోడ్ పక్కన బండి మీద స్నాక్ లాగా దొరుకుతాయి కదా, అవే అండి. ఇవి చేయడం కోసం అని గ్రీన్ చనా తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే బ్రౌన్ చనా కూడా యూజ్ చేయవచ్చు. సో నేను ఈ గ్రీన్ చనాని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా. సో ఇలా ఒక్కసారి సోక్ చేసుకున్న వాటిని మనము ప్రెషర్ కుక్ బౌల్ కి యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసేసి జస్ట్ మునిగేంత వరకు వాటర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. సో మనకు ప్రెషర్ కుక్కర్ లో ఒక 4 విజిల్స్ అయితే సరిపోతాయి. సో చూడండి ఎంత సాఫ్ట్ గా బాయిల్ అయ్యాయో. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనము వాటర్ ని మొత్తం డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ చెనాని. దెన్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ వేడైపోయిందండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. సో 1 నిమిషం అలా ఫ్రై అయిపోయిన తర్వాత దెన్ ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవుతేనే టేస్టీ ఉంటుందండి. సో ఇలా ఒక్కసారి మన గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ 1 నిమిషం రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెనాని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నానండి. మనం ఒక 3 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. మనం మూత పెట్టుకోవడం ఏం అవసరం లేదండి. సో లిడ్ ఏం లేకుండానే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 3 to 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే దేవునికి చూపించే ప్రసాదానికి కొంతమంది ఆనియన్ గానీ వెల్లుల్లి గానీ యూజ్ చేయరండి. సో అది మన ఇష్టము. బట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నా. 2 మినిట్స్ తర్వాత దీన్ని కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. సో ఇవి అయిపోయిన తర్వాత దేవునికి చాలా భక్తితో ఇష్టంతోని సమర్పించుకోండి. ఇప్పుడు మనము ప్రసాదంకి చేసే చెనా గానీ స్ట్రీట్ స్టైల్ దొరికే చెనా మసాలా గానీ రెండు ఒకే పద్ధతిలో చేస్తారండి. కాకపోతే ఎక్స్ట్రాగా మనకి ఆనియన్స్ గానీ సేవ్ గానీ అలాంటి యాడ్ చేస్తారు. సో ఇదంతా చేసిన తర్వాత చెనా మసాలాకి స్నాక్ యాడ్ చేసుకోవడానికి పోహాని డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఈ పోహా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవడం వల్ల చెనాకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత దొడ్డట్టుకులు వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇవి అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో మనం చెనాను యాడ్ చేసేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఫ్రై చేసిన పోహా, కొత్తిమీర అండ్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తినాలండి. చాలా చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.